వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో తెలంగాణలో 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్స్లో టెట్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్లో ఫిజికల్ సైన్స్ విభాగంలో వచ్చిన 12 బిట్స్ అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ ఈ ఫిజికల్ సైన్స్కి సంబంధించి 2 వీడియోస్ అయితే చేసుకోవడం జరిగింది. ఇది థర్డ్ ప్రాక్టీస్ సెషన్. ఓకేనా? సో ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. ఈ వీడియో వచ్చేసినప్పటికీ మెయిన్గా తెలంగాణ టెట్ 2 వాళ్ళకి, అదేవిధంగా ఏపీ మరియు టీఎస్లో ఎవరైతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మీకు బిట్స్ అనేవి క్విక్గా రివిజన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చాలా కేర్ఫుల్గా అయితే చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, క్రింది వాటిలో తన చుట్టూ వలయ వ్యవస్థను కలిగి ఉన్న గ్రహాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్లో వలయ వ్యవస్థను కలిగి ఉన్న గ్రహాన్ని గుర్తించమంటున్నారు. సో వలయ వ్యవస్థను కలిగి ఉన్న గ్రహం ఏంటంటే బృహస్పతి, జూపిటర్ అంటాం. సో చూడండి, ఇక్కడ మీకు ఇచ్చాను పిక్చర్. ఓకేనా? నెక్స్ట్ బిట్, నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి ఈ జిల్లాలో ఉంది. ఓకేనా? నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి అనేది ఏ జిల్లాలో ఉంది అంటే మెదక్ జిల్లాలో ఉంది. ఓకే, ఈ బిట్ మనకి జీకే పరంగా కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో చూసుకోండి. నెక్స్ట్ బిట్, వస్తువు నుండి దర్పణానికి గల దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిఠారుగా కనిపిస్తుంది. అప్పుడు ఆ దర్పణం అనేది ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటది? వస్తువు నుండి దర్పణానికి గల దూరంతో సంబంధం లేకుండా ప్రతిబింబం ఎల్లప్పుడూ నిఠారుగానే కనిపిస్తుంది. అప్పుడు ఆ దర్పణం అనేది ఏమిటి అంటే సమతల దర్పణం లేదా కుంభాకార దర్పణం అవుతుంది. ఓకేనా? ఈ బిట్టికి సరైన సమాధానం సమతల దర్పణం లేదా కుంభాకార దర్పణం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు దాకా 3 ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేసుకున్నాం కదా. ప్రతి ప్రాక్టీస్ సెషన్లోని ప్రతి పేపర్లోని లైట్కి సంబంధించి ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా గ్రహాలకు సంబంధించి ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఈ టాపిక్స్ని కంపల్సరీగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ బిట్, విశ్వ గురుత్వ స్థిరాంకం జి విలువను మొదట ప్రయోగాత్మకంగా గణించిన వారు. విశ్వ గురుత్వ స్థిరాంకం జి విలువ మొదటిగా ప్రయోగాత్మకంగా గణించిన వారు హెన్రీ క్యావెండిష్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూసుకున్నామా, చాలా ఇంపార్టెంట్. చాలామంది బిట్టికి న్యూటన్ అని పెట్టుంటారు, కాకపోతే న్యూటన్ కాదు. మన చేత తప్పు పెట్టించాలని వాడు ఫస్ట్ ఆప్షన్ న్యూటన్ ఇచ్చాడు. విశ్వ గురుత్వ స్థిరాంకం జీ విలువను మొట్టమొదటిగా గణించిన వారు హెన్రీ క్యావెండిష్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, వాణిజ్యపరంగా విద్యుత్ శక్తి ప్రమాణము ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్. వాణిజ్యపరంగా విద్యుత్ శక్తి ప్రమాణము కిలో వాట్ అవర్. ఓకేనా? ఇదిగో చూసుకుంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటిది? వాణిజ్యపరంగా విద్యుత్ శక్తి ప్రమాణము కిలో వాట్ అవర్. ఓకేనా? నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో ఏ లోహాల యొక్క ధాతువులు ప్రకృతిలో సల్ఫైడ్లుగా లభిస్తాయి? ఓకేనా? సో ఏ లోహాల యొక్క ధాతువులు ప్రకృతిలో సల్ఫైడ్లుగా లభిస్తాయి అని చెప్పేసి మనల్ని అడిగారు. సో మనకు వచ్చేసినప్పటికీ జింక్, నెక్స్ట్ అదేవిధంగా మెర్క్యూరీ, నెక్స్ట్ లెడ్. జింక్, మెర్క్యూరీ, లెడ్, ఈ లోహాలు ఏవైతే ఉన్నాయో వీటి ధాతువులు అనేవి ప్రకృతిలో సల్ఫైడ్లుగా లభిస్తాయి. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మెటలర్జీ, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఈ టాపిక్ నుంచి కూడా కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. సో ఈ టాపిక్స్లో బిట్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4 జింక్, మెర్క్యూరీ, లెడ్. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏ లోహాల యొక్క ధాతువులు ప్రకృతిలో సల్ఫైడ్లుగా లభిస్తాయి అంటే జింక్, మెర్క్యూరీ, లెడ్లు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో మొక్కల సెల్యులోజ్ నుండి తయారయ్యే కృత్రిమ దారము. ఓకేనా? మొక్కల సెల్యులోజ్ నుంచి తయారయ్యే కృత్రిమ దారము రేయాన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొక్కల సెల్యులోజ్ నుంచి తయారయ్యే కృత్రిమ దారం ఏంటి? రేయాన్. ఓకే, నెక్స్ట్ బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్, 6th క్లాస్లో ఉంటుంది. చాలా టెక్నికల్గా అడిగాడు. పెట్రోలియం ఘనపరిమాణం కొలవడానికి చమురు పరిశ్రమ తీసుకున్న ప్రమాణం ఎక్స్ అంట.
మరియు ఎక్స్ వై లీటర్లకు సమానం. అప్పుడు ఎక్స్ మరియు వైని గుర్తించండి. పెట్రోలియం ఘనపరిమాణం కొలవడానికి చముర పరిశ్రమ వారు తీసుకున్న ప్రమాణం ఏంటంటే బ్యారెల్. ఓకేనా, బ్యారెల్ అనే ప్రమాణం తీసుకున్నారు. ఒక బ్యారెల్ అనేది 159 లీటర్లకి సమానము. సో ఇక్కడ చూడండి, పెట్రోలియం ఘనపరిమాణం కొలవడానికి చమురు పరిశ్రమ తీసుకున్న ప్రమాణం బ్యారెల్, అంటే ఎక్స్ అంటే బ్యారెల్ అనమాట. మరియు ఎక్స్ వై లీటర్లకు సమానం. వై అంటే 159 లీటర్లకు సమానం. అప్పుడు ఎక్స్ మరియు వైలు ఏమవుతుంది? సో ఎక్స్ అనేది బ్యారెల్ అవుతుంది, వై అనేది 159 లీటర్స్ అవుతుంది. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3. సో 6th క్లాస్లో బిట్ ఇలా కూడా అడిగారు. సో మనం కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్లో నేర్చుకోవాలి, అన్ని డైరెక్ట్ బిట్సే రావు. ఓకేనా. నెక్స్ట్ బిట్, Na2SO4 ప్లస్ BaCl2 గివ్స్ రైస్ టు X ప్లస్ NaCl. క్రింది రసాయన చర్యలో ఎక్స్ని గుర్తించండి. ఇక్కడ చూడండి ఒకసారి మీకు చెప్తున్నాను. Na2SO4 ప్లస్ BaCl2 గివ్స్ రైస్ టు, మనకు ఇప్పుడు NaCl2 అనేది NaCl అనేది వచ్చేస్తుందని వాడు చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఏముంటుంది చెప్పాలి. సో చూడండి, Na2SO4 ప్లస్ BaCl2 రియాక్ట్ జరిపినప్పుడు మనకి బేరియం సల్ఫేట్ BaSO4 అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సోడియమ్స్ ఉన్నాయి. అవి 2 మొత్తం ఇలా కలిసి 2 NaClగా ఫామ్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్లో మనకి ఏర్పడేది ఏంటి? BaSO4 అంటే బేరియం సల్ఫేట్. ఓకే, నీ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2 బేరియం సల్ఫేట్. Na2SO4 ప్లస్ BaCl2 గివ్స్ రైస్ టు BaSO4 ప్లస్ 2 NaCl. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్, డ్యూటీరియం మరియు ట్రిటియంలోని న్యూట్రాన్ల వ్యత్యాసం. డ్యూటీరియం మరియు ట్రిటియంలోని న్యూట్రాన్ల వ్యత్యాసం ఎంత అంటే 1. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ బిట్ ఆప్షన్ 4 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్, జెడ్ అనే మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2,8,2 అయితే అది దీనికి చెందుతుంది. జెడ్ అనే మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అనేది 2,8,2 అయితే అది రెండవ గ్రూప్కి చెందుతుంది, సెకండ్ గ్రూప్కి చెందుతుంది. ఓకే, ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, ఒక మూలకం ఎక్స్ ఒక ఫ్లోరైడ్ XF3ని ఏర్పరుస్తుంది. అప్పుడు ఎక్స్ యొక్క వ్యాలెన్సీ, an element X form a fluoride XF3, then the valency of X. సో చూడండి, దీని యొక్క వ్యాలెన్సీ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఒక మూలకం X ఒక ఫ్లోరైడ్ XF3ని ఏర్పరుస్తుంది. అప్పుడు X యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 3. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.